అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. మధ్యలో చిన్న విరామం అన్నట్టుగా నాకు ఆరోగ్యం బాగుండక ఈ మధ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని ఇవాళ నుంచి శ్రావణ మాసం నుంచి పునఃప్రారంభం చేద్దామని చెప్పేసి ప్రారంభిస్తున్నాను. అంతరాయాన్ని మన్నించవలసిందిగా అందరినీ, ఆత్మీయులందరినీ కూడా కోరుకుంటున్నాను. నిన్ను నా వాకిలి గావమంటినో మననన్నీలాలక భ్రాంతిన్ గుంటిన పొమ్మంటినో ఎంగిలిచ్చి తినుమంటే కాని కాదంటినో నువ్వు నెమ్మదగ విశ్వసించు సుజనానికంబు రక్షింప చేసిన నా విన్నపమేల చేసుకొనవయ్యా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని ఈ ఒక కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి ఈ ఒక పద్యాన్ని ఎంతో చక్కగా చెప్పటం జరిగింది. నిన్నేమన్నా నా ఇంటికి కాపలా కాయమన్నాను లేదే, అలాగే నిన్ను ఏదో ఒక ఆడదాని తాలూకు జుట్టుకి సహజగంధమైనటువంటి సుగంధపు వాసన వస్తుంది, గంధపు వాసన వస్తుందని అలాగేవైనా నిజంగా ఆ ఒక్క స్త్రీకి ఆ వాసన వచ్చేటట్టుగా చేయమని నేమన్నా నేను బలవంతం చేశాను? అలాగూ చేయలేదే. పోనీ నేను తిన్నటువంటి దాన్ని, ఆ ఎంగిలిని నీకు ఇచ్చి నువ్వు తింటే కానీ కాదు అని నేను ఏమన్నా అన్నానా? లేదు కదా. మరి భక్తుల తాలూకు విన్నపాలు విని భక్తులు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యవయ్యా అని చెప్పేసి అని కాళహస్తీశ్వర, నేను ఇంత మొరపెట్టుకుంటున్నా కూడా నువ్వు వినవేమిటి అని చెప్పేసి ఈ యొక్క కాళహస్తీశ్వర శతకంలో ఈ దూర్జటి అనేటువంటి ఈ పద్యాన్ని రాయటం జరుగుతోంది. నేను నా వాకిలి కావమంటినో మరు నీలాలక భ్రాంతి గుంటెన పొమ్మంటివో ఎంగిలిచ్చి తినుమంటే కాని కాదంటినో నేను నెమ్మదిగా విశ్వసించు సుజనానికంబు రక్షింపజేసిన నా విన్నపమేల చేసుకొనవయ్యా శ్రీకాళహస్తీశ్వర. బలిచక్రవర్తి ఇంటికి ఎలాగైతే శ్రీమన్నారాయణుడి వాకిలికి కాపలా కాస్తూ ఉన్నాడో ఆ ఇంటి దగ్గర ఆ రాజప్రసాదానికి, అలా నిన్ను నాకేమీ ఉండమని చెప్పలేదు కదా. నేను అలా నేను కోరుకుంటూ అటువంటి వరాలు ఇయ్యమని చెప్పి నేను అడగలేదు. పోతే ఏదో అసనాటుగా చెప్పినటువంటి ఒక పద్యాన్ని తీసుకుని ఒక స్త్రీ యొక్క తలకి సహజగంధమైన వాసన ఉంటుందని చెప్పి ఇలా నిజం చెయ్యవయ్యా అందరి స్త్రీలకి అని చెప్పేసి కూడా అలా కూడా నేను నిన్నేమీ బలవంతం చేయలేదు కదా. పోనీ నా ఎంగిలి తిను అని చెప్పేటువంటి దాన్ని కూడా ఆ తిన్నడంత భక్తుడిలాగా నేను నీకేమీ ఎంగిలి తీసుకొచ్చి నేను నీకు పెట్టలేదు కదా. ఉడికిందా ఉడకలేదా అనేటువంటి వాటిని చూస్తూ నేను నిన్ను ఇబ్బంది ఏమైనా పెట్టానా? నేనేమడిగాను? మంచివాళ్ళైనటువంటి ఒక్క మనుషుల తాలూకు కోర్కెలు తీర్చవయ్యా కాళహస్తీశ్వర అని మాత్రమే అడిగాను కదా. అటువంటి నా మాటల్ని నీవెందుకు పెడచెవిని పెట్టి
నా మాట వినకుండా ఉన్నావయ్యా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని దూర్జటి తనకి కావలసిన వాటి గురించి అడగకుండా ఎదురుకుండా ఉన్నటువంటి మనుషుల కోరికలు తీర్చమని చెప్పేసి ప్రార్థిస్తున్నానని శ్రీకాళహస్తీశ్వరుని అనటం జరుగుతున్నటువంటి పద్యం. అంటే తన కోరిక తీర్చమని చెప్పేసని, నేనేమి నిన్ను బలవంతం చేయలేదు కదా, నా స్వార్థానికి నిన్ను అడగలేదు కదా అనేటువంటి పరిస్థితిలో మాట్లాడినటువంటి అక్కడ రాసుకున్నటువంటి ఈ పద్యం. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మహిమలు మహాత్యాలు గురించి కాకుండా మనకున్నటువంటి పరిధిలో మనం ఏదైనా ఒక విషయాన్ని మనం పూర్వపరాలుగా ఆలోచించటం ప్రారంభించాలి. పూర్వకాలంలో అయితే తర్కము అనేటువంటి ఒక శాస్త్రం ఉండేది. ఆ ఒక తర్కము ద్వారా వాళ్ళు ఆ ఒక పరిణామ సిద్ధాంతం అంతటినీ కూడా వాళ్ళు వాదించటానికి వాళ్ళు ప్రయత్నం చేసేవారు. ఘర్షణ సిద్ధాంతము, పరిణామ సిద్ధాంతము అని చెప్పేసి చెప్తారు. ఒకనాడు నిండు సభలో కూర్చుని దశరథ మహారాజు ఉండగా విశ్వామిత్రుల వారు వచ్చారు. విశ్వామిత్రుల వారు వచ్చి దశరథుడిని, మహారాజా, నీ తాలూకు పుత్రులైనటువంటి రామలక్ష్మణుల్ని మేము చేసేటువంటి యాగాన్ని సంరక్షించటానికి మాకు తోడుగా పంపించు, నాకు ఇచ్చి పంపించు అని చెప్పేసి విశ్వామిత్రుల వాడు అడగటం జరిగింది. ఈ కథాగమనాన్ని ఎందుకు ఎత్తుకున్నానంటే, ఇక్కడ దూర్జటి మహాకవి రామాయణాన్ని అన్యంగా చెప్తూ ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా గురించి కాదయ్యా అడిగినటువంటిది అని చెప్పేసి, నేను నా వాకిలి గావమంటినో అంటే నా వాకిలి ఏమన్నా ఖాయమని చెప్పేసి కాపలా ఉండమని చెప్పేసి అన్నానా అని అడిగినట్లుగా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తన గురించి కాకుండా ఎదుటివారి గురించి ప్రార్థిస్తూ ఉంటాడు, వాళ్ళకి మేలు జరగాలి అనేటువంటి పరిస్థితులు. అలాగే విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడవటం మూలంగా ఆయన ఆ ఒక యజ్ఞాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు రాక్షసులు అనేటువంటి వాళ్ళు అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క రామలక్ష్మణుని తీసుకుని వెళ్ళి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేయించాలని చెప్పి విశ్వామిత్రుడు వచ్చి ఈ యొక్క దశరథ మహారాజును అడగటం జరిగింది. ఇది కథాగమనంలో ఉన్నటువంటిది, ఆధ్యాత్మిక చింతనగా కాకుండా. దానికి దశరథ మహారాజు ఏమన్నారంటే, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి అసలు యుద్ధాలంటే ఏంటో కూడా తెలియవు, అటువంటి పరిస్థితిలో వాళ్ళకన్నా యుద్ధాలలో ఆరితేరిపోయినటువంటి నేనొచ్చి మీ యొక్క యాగాన్ని సంరక్షిస్తాను, నేను మీ వెనకాతలు వస్తాను, మీ యాగాన్ని రక్షిస్తాను అని చెప్పటం జరిగింది. ఇక్కడ గురువు తాలూకు విషయాన్ని చాలా గొప్పగా ఈ యొక్క రామాయణ రచయిత అయినటువంటి వాల్మీకి చాలా గొప్పగా చెప్పటం జరిగింది. దశరథుడికి విశ్వామిత్రుడు గురువు కాదు, వశిష్ఠుల వారి గురువు, వాళ్ళ కుల గురువు ఆయన కనుక ఆయనకు కూడా గురువే. కానీ ఇంకా రాముడు అనేటువంటి రామలక్ష్మణులు అనేటువంటి వీళ్ళు ఇంకా చిన్నపిల్లలుగానే ఉండటం మూలంగా విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క రామలక్ష్మణుని అడిగి, నాకు ఈయన మేము తీసుకెళ్ళి యాగాన్ని సంరక్షింప చేసుకుంటాము అని చెప్పేసంటే, ఒక యుద్ధ విద్య కానీ ఏమీ తెలియలేనటువంటి రాముడిని అడిగాడు అని అంటే, ఇక్కడ మహాత్యాలు మహిమలు లేకపోతే రాముడు అవతార పురుషుడు, మహావిష్ణువు తాలూకు అంశము అనేటువంటి ప్రతిపాదకలు తీసుకోకుండా మామూలుగా ఆలోచిస్తే
అది ముడి పదార్థమైనటువంటి వాళ్ళు, ఏ ఒక్క గురువు తాలూకు ఉపదేశాలు లేకుండా అప్పుడే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా అన్నట్టుగాను నునునూగు మీసాల ప్రాయంలో 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రాయం కలిగినటువంటి వాళ్ళు కనుక ఈ విశ్వామిత్రుడు అడగటంలో గల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళని తన శిష్యులుగా చేసుకొని విశ్వవిఖ్యాతి గాంచాలి అనేటువంటి ఒక తలంపుతో విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని అడగటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత యజ్ఞాన్ని ప్రారంభించేసేసి వెంటనే ఆ రాక్షసుని చంపేయమని చెప్పేసని ఆయన వాళ్ళకి అటువంటి మాటలు ఏమీ చెప్పలేదు. తీసుకెళ్ళిన తర్వాత కథాగమన ప్రకారంగా ఆ ఒక విశ్వామిత్రుల వారు ఈ రామలక్ష్మణులకి మంత్రోపదేశం చేశారని, ఆ ఒక మంత్రోపదేశంలో బల అతిబల అనేటువంటి వాటిని నేర్పి వాటి ద్వారా రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు అని అంటే, ఉపదేశము అనేటువంటిది ఎలాగ ప్రారంభించాలి అనేటువంటిది, ఈ యొక్క దుష్ట శిక్షణ ఎలా చేయాలి అనేటువంటి దానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు, విశ్వానికే మిత్రుడు. ఆ తరువాత రాముడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులను సంహరించాడని, ఈ యొక్క ఖరదూషణాదులను సంహరించాడని, ఇలా రకరకాల కథలు చెప్పుతున్నప్పటికీ కూడా మొట్టమొదటి సంహారానికి, రాక్షస సంహారానికి ఎవరు తీసుకెళ్లారు అంటే విశ్వామిత్రుడు మాత్రమే తీసుకెళ్ళటం జరిగింది. ఆయన విశ్వానికి మిత్రుడు అవటం మూలంగా దుష్టుల్ని ఎలా సంహరించాలి అనేటువంటి దాని గురించి. ఇక్కడ నేను ఆధ్యాత్మిక చింతన గురించి ఏమీ దీని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మనకు అంతసేపు కూడా కథలు అనేటువంటి ఉండాలి తప్పితే, కథలో ఉన్నటువంటి అంతర్భాగమైన ఆధ్యాత్మిక విషయాలను మనం వినాలంటే మన మనస్సు వినదు. మనస్సును అడ్డం పెట్టుకుని మన దేహమా నిద్రిస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులను, అదే మహిమల గురించో మహాత్యాల గురించో చెబితే మనస్సు ఆరాటపడుతూ వింటుంది. దేహము ఎంత అలసిపోయి ఉన్నా కూడా లేచి ఈ యొక్క మహిమో మహాత్యమో చివరి ముగింపు ఏమిటి అనేటువంటి తపనాదులతో వినటం జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి రాక్షసుల్లో ఒక రాక్షసి స్త్రీ తాటకి, మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చారు. ముగ్గురు రాక్షసుల్ని సంహరించటానికి విశ్వామిత్రుడు తన తాలూకు విద్యను నేర్పినటువంటి శిష్యులైనటువంటి ఈ రామలక్ష్మణులకి ముందు సంహరించవలసినది ఏమిటి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి తాటకిని సంహరించమని మాత్రమే చెప్పటం జరిగింది. అంతేగాని ముందుగా సుబాహుడినో మారీచుడినో అనేటువంటి దానికి చెప్పకుండా ముందుగా సంహరించవలసినటువంటిది ఎవరు, తాటకి అనేటువంటి విషయాన్ని రామాయణకర్త అయినటువంటి ఈ యొక్క వాల్మీకి ఈ విషయాన్ని రాయటం జరిగింది. కానీ మనకి దురదృష్టవశాత్తు ఈ కథల్ని విప్పి చెప్పటంలో మహాత్యాలు మహిమలు అని చూపిస్తూ చెప్పుకొస్తూ ఉంటారు చెప్పేటువంటి వాళ్ళు. అలా చెప్పటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను మా గురువుగారి దగ్గర, కృష్ణస్వామి గారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాన్ని క్రోడీకరిస్తూ నేను దీన్ని పూర్తిగా విపులీకరించటం లేదు. ఇందులో ఉన్నటువంటి రహస్యమేమిటి, ఇందులో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి దాన్ని నేను ముందుగా చెప్పటానికి ప్రారంభించాను. రాముడు విశ్వామిత్రుడితో వచ్చి బల అతిబల అనేటువంటి విద్యలు నేర్చుకున్న తర్వాత అతను మొదటిగా సంహరించినది ఎవరిని అంటే తాటకిని సంహరించాడు.
ఇది వాల్మీకి రాసినటువంటి రామాయణం. ఇదే వ్యాస భగవానుడు రాస్తూ భాగవతాన్ని కృష్ణలీలల్లోకి వచ్చేటప్పటికీ ఆ యశోద ఇంట్లో ఉంటుండగా ఆ ఒక శ్రీకృష్ణ భగవానుడు చిన్న బాలుడుగా ఉంటుండగా పెద్ద పెద్ద రాక్షసుల జోలికి వెళ్లకుండా మొట్టమొదటిగా సంహరించినది ఎవరిని అంటే పూతన అనేటువంటి రాక్షసిని పాలు తాగుతూ సంహరించాడు అనేటువంటి విషయాన్ని చెప్పటమైంది. అది కూడా ఆవిడ వక్షస్థలంలో ఆ వక్షోజాలాల్లో పాలు ఇవ్వటానికి ముందర ఆ వక్షోజాలాల్లో విషం ఉన్నదని, ఆ విషాన్ని తాగితే ఆ పిల్లవాడు మరణిస్తాడని, ఆ మరణించినటువంటి పిల్లవాడితో అక్కడికి పరమాత్మో లేకపోతే పరమేశ్వరుడు ఏదైనా కానీ ఆ బాలుని సంహరించేసి చెయ్యాలి అని చెప్పేటువంటి విషయాన్ని కంసుడు పంపించాడు ఈ యొక్క పూతనని అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు రాశాడు. ఇక్కడ కంపారిజేషన్లో ఆలోచించవలసింది ఏంటంటే వాల్మీకి రాసినప్పుడేమో తాటకిని రాముడు సంహరించాడు, అంతకుముందు ఎవరిని సంహరించలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. అలాగే కృష్ణ పరమాత్మకు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా సంహరించినది ఎవరిని అంటే పూతనని అనేటువంటి రాక్షసిని సంహరించటం జరిగింది. ఆ పూతనని సంహరించిన తర్వాత చిట్ట చివరి వరకు కూడా ఆయన రాక్షస సంహారము, దుర్జన సంహారము, దుష్ట సంహారము చేస్తూనే ఉన్నారు. సంభవామి యుగే యుగే అని చెప్పేశాను. ఇంత విషాన్ని నింపుకుని తన వక్షోజాలాల్లో వచ్చి పాలిస్తున్నటువంటి ఆ ఒక్క పూతని చంపినటువంటి ఆ ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ ఒక బోయవాడు వేసినటువంటి ఒక బాణం తాలూకు ములికి తగిలి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు అని చెప్పేసని అదే వ్యాస భగవానుడు కృష్ణ నిర్యాణంలో రాయటం జరిగింది. ఇవి ఏమీ కూడా మనకి అవసరం లేదు. మనకి కావలసినది ఏంటి అంటే మహాత్యాలు, మహిమలు అనేటువంటి వాటిని పట్టుకుని ఏలాడుతూ తర్కము అనేటువంటి దాని గురించి మనం ఆలోచించుదాము అనేటువంటి ధ్యాస ఏమాత్రము లేకుండా ఈ యొక్క కృష్ణ జననం చదివేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది, ఈ రాముడు ఒక్క రామాయణాన్ని చదివితే పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చదువుతున్నాను తప్పితే ఈ కథలలో ఉన్నటువంటి లోతులకు వెళ్ళి మనం ఏనాడు కూడా మన ఋషి పుంగవులు చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఘర్షణ సిద్ధాంతము, పరిణామ సిద్ధాంతము అనేటువంటి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం ఆలోచించట్లేదు. కంచిలో అమ్మవారి విగ్రహం అనేటువంటిది, ఆ ఒక కంచిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహము ఒక రాతి విగ్రహము, ఒక రాయి. ఈ యొక్క ఈయన చెప్పినట్టుగా ఒక సినిమా యాక్టర్ ఎవరో చెప్పినట్టుగా అతను ఎక్కడి నుంచో ఈ యొక్క వేదాంతంలో నుంచి తీసుకుని చెప్పినటువంటి విషయమే. ఎక్కడి నుంచో ఒక శిల్పి వచ్చాడు. వచ్చిన శిల్పి ఒక ఊళ్ళోకి వచ్చిన తర్వాత అట్లా ఏం చేసి ఆ ఊళ్ళో గుడులు ఏమీ లేవని చెప్పేసి దేవాలయాలు లేవని ఎక్కడికో వెళ్ళాడు. ఒక బండరాయిని తీసుకొచ్చాడు. ఆ బండరాయిని తీసుకొచ్చి తనకి కావలసినటువంటి కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారంగా అన్నట్టుగా అతను ఆ ఒక బండరాయిని దాన్ని ముక్కలు చేసుకుని తనకు కావలసిన పరిమితికి కావలసినటువంటి దాన్ని ఉంచుకుని మిగిలింది వదిలేశాడు. మిగిలిన రాయిని పక్కకి చూసేశాడు. ఈ బండరాయిని ఒక విగ్రహంగా చెక్కి ఒక గుడిలో పెట్టి ఆ ఊళ్ళో దానికి పూజలు పునస్కారాలు చేయటం ప్రారంభించాడు. ఇది చూసేంటి ఊరి వాళ్ళందరూ కూడా ఆ గుడికి వచ్చి పూజలు చేస్తున్నారు.
ఈ శిల్పి వదిలేసినటువంటి మిగిలినటువంటి భాగాన్ని తీసుకుని ఒక చాకలివాడు రేవులో అటు చాకలివాళ్ళే అని కాదు, రజకులే అనేటువంటి ఎవరు చేసినా ఎవరి బట్టలు వాళ్ళు ఇప్పుడు ఉతుక్కుంటున్నారు కాబట్టి కులాలతోనూ వర్ణాలతోనూ ప్రశ్న లేదు కాబట్టి ఆ బట్టలకు పట్టినటువంటి మకిలి వదిలించుకోవటానికి దాన్ని ఆ ఒక నది ఒడ్డున వేసుకుని దాని మీద బట్టలు ఉతకటం ప్రారంభించారు. ఇట్లాగే ఈ యొక్క కథాగమనంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, మనుషులలో కల్మషాన్ని నింపుకున్న వీళ్ళందరూ గుడికి వెళ్ళి ఆ గుడిలో వీళ్ళ మనసులో ఉన్నటువంటి కల్మషాన్నంతటినీ కూడా ఆ దేవతా విగ్రహమైనటువంటి ఆ శిల్పి చెక్కినటువంటి విగ్రహానికి అంటిస్తున్నారు, వస్తున్నారు. వీళ్ళకి అంటుకున్నటువంటి బట్టల్ని ఆ రజకుడు అనేటువంటి ఆ చాకలితనం ఆ వదిలించి ఆ మురికినంతా వదిలించి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అందచేస్తున్నాడు. ఈ రెండింటికి పనిచేస్తున్నది ఒక రాయే. అట్లాగే ఇక్కడ అమ్మవారి తాలూకు విగ్రహము ఒక శిల మాత్రమే. అటువంటి శిల ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా గుడి మధ్యలో అది ఏ ఒక్క బేస్ మీద లేకుండా ఉన్నది అని అంటే ఆ ఒక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి ఆ శిల్పి గొప్పతనాన్ని, ఆ ఒక్క పని చేయించినటువంటి వాళ్ళ తాలూకు విషయాల్ని మనం మర్చిపోయాం. మనకు అవసరం లేదు, మనకి మహాత్యం కావాలి. కంచిలో అమ్మవారి కామాక్షి అమ్మవారు భూమికి ఆనుకోకుండా ఆవిడ గాలిలో తేలుతూ ఉంది అని చెప్పేటువంటి విషయాన్ని ఆలోచిస్తాం. కానీ ఒక వస్తువు గాలిలో లేవాలి, శూన్యంలోకి లేవాలి అంటే పరిణామ సిద్ధాంతం ఏమిటి, ఘర్షణ సిద్ధాంతం ఏమిటి, రెండు వస్తువులు ఘర్షించుకున్నప్పుడు ఆకర్షణ ఎలా జరుగుతుంది అనేటువంటి ఈ యొక్క సైంటిఫిక్గా కలిగినటువంటి ఈ యొక్క సిద్ధాంతం మనకు అవసరం లేదు. వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా మనం మహిమలు మహాత్యాలు అని పాకుళ్ళాడుతున్నాం. యువతంతా కూడా నిద్రపోతూ ఉంటే నిద్రావస్థను వీడండి అని చెప్పేసి వివేకానందుల వారు చెప్పినట్టుగా ఈ యొక్క యువకులు నిద్రపోతున్నారు. ఈ మిగిలినటువంటి వాళ్ళు ఈ మహిమలు మహాత్యాలని పట్టుకుని ఆ గుళ్ళ చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నారు. అంత బరువైనటువంటి ఆ ఒక్క అమ్మవారి విగ్రహము ఆ గాలిలో తేలియాడి ఉండటానికి ఎటువంటి ప్రయత్నము చేసి ఉన్నట్టయితే అది ఇలా ఉండగలిగింది. న్యూటన్ చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారం ఏ వస్తువులో భూమి ఆకర్షణ శక్తికి లోబడి భూమి మీదకి రావాల్సింది అన్నటువంటిది ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ ఒక కంచి అమ్మవారి విగ్రహం కిందకి రాకుండా గాల్లో తేలి ఆడుతుందంటే సిద్ధాంతపరంగా, ఘర్షణ సిద్ధాంతపరంగా, న్యూటన్ చెప్పిన సిద్ధాంతపరంగా అది గాల్లో ఎలా తేలుతోంది, తేలటానికి గల అంటే గాల్లో ఉండటానికి గల కారణమైనటువంటి శక్తి ఏమిటి, ఆ శక్తిని ఉపయోగించినటువంటి ఆ శిల్పి గొప్పతనం ఏమిటి అనేటువంటిది మనకు అవసరం లేదు. అక్కడ మనం పశువులు కుంకాలు వీలైతే పాలతోనూ నీళ్లతోనూ తేనెతోనూ అభిషేకాలు చేసి వాటిని పూజిస్తున్నాను తప్పితే ఆ చేస్తున్నప్పుడు మనకి కూడా ఆ ఒక్క విగ్రహంతో పాటు ఆ ఒక్క శక్తి మనలోకి కూడా ప్రవేశిస్తుంది అనేటువంటిది మర్చిపోయి అది అమ్మవారి విగ్రహానికి మనం ఆ విగ్రహాల్లోంచి మనకు వచ్చే శక్తిగా మనం భావిస్తున్నాము. ఆ శిల్పి చేసినటువంటి పని ఏంటంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని అలా గాల్లో ఉంచేటట్టుగా ఏ ఒక్క శక్తి పరిణామ సిద్ధాంతం ఏమిటి, ఏ ఒక్క పరిణామ సిద్ధాంతంలో అతను ఆ ఒక అమ్మవారి విగ్రహాన్ని ఏ ఒక్క ఆధారం లేకుండా అలా ఉంచాడు. అలాగే లేపాక్షిలో కట్టినటువంటి ఆ ఒక దేవాలయంలో ఆ ఒక స్తంభానికి కింద ఆధారం లేకుండా ఎలా ఉంచాడు ఆ శిల్పి. పోనీ దాని మీద బరువులు లేవా అంటే మిగిలిన స్తంభాలన్నీ కూడా దాని మీద కూడా ఆధారపడి ఉన్నాయి కదా. ఈ పరిణామ సిద్ధాంతం ఏమిటి అని ఆలోచించటం లేదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే పరిణామ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించి మనం ఎంతసేపు మహిమలు మహాత్యాలు అని చెప్పని
వెంపర్లాడుకుంటూ పరిగెడుతున్నాను. పూతలని ఎందుకు కృష్ణ పరమాత్మ అనేటువంటి ఆ చిన్న బాలుడు, పుట్టినటువంటి బాలుడు పాలు తాగుతుండగానే ఎందుకు సంహరించాడు? అదే కృష్ణ పరమాత్మ భగవంతుడు ఈ యొక్క సుడిగాలు వచ్చినా, లేకపోతే శకటాసురుడు వచ్చినా, ఇంకోడు వచ్చినా, కాళీయ మర్దనుడైనా ఇన్ని చేసినటువంటి కృష్ణ పరమాత్మ అనేటువంటి అతను ఒక బోయవాడు వేసినటువంటి బాణానికి దిక్కులేనటువంటి మరణాన్ని ఎలా పొందగలిగాడు? ఇది పరిణామ సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయం. వీడికి పరిణితే లేకపోతే పరిణామ సిద్ధాంతాన్ని ఏం ఆలోచిస్తాడు? మహిమలు మహత్యాల గురించి వెంపర్లాడుకుంటూ తిరుగుతాడు తప్పితే ఈ యొక్క పరిణామ సిద్ధాంతం ఏమిటి, ఘర్షణ సిద్ధాంతం ఏమిటి అనేటువంటి సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ఆలోచనా శక్తి ఏనాడైతే మనలో సృజనాత్మకంగా మేల్కొల్పుతుందో అది ఆ మేలుకొన్నటువంటి దాన్నే జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్నే విద్య అని చెప్పేసి అంటారు. ఆ జ్ఞానము కానీ ఆ యొక్క విద్య కానీ లేకపోతే మనిషిని పశువు అని అంటారు. జంతువులు ఎలాగైతే ఉన్నాయో మనిషి కూడా అంతే. ఆ గుడి చుట్టూతో గానుగా ఎలాగైతే గానుగ ఎద్దు ఎలాగైతే తిరుగుతూ నూనెనైతే ఎలాగైతే ఆ యొక్క గానగ లోపల నుంచి నూనె ఇస్తుందో అలాగే వీడు కూడా గుడుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మహిమలు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయి, మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఈ యొక్క మానవుడు గుడి చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు పరిణితి సిద్ధాంతము దొరకదు, పరిమాణ సిద్ధాంతము దొరకదు, ఘర్షణ సిద్ధాంతము కూడా దానికి సంబంధించిన విషయం కూడా దొరకదు. ఒక బండెద్దులాగా లాక్కుంటూ బండిని తీసుకెళ్ళటమే మిగులుతుంది తప్పితే ఎవరో కూర్చుని ఉపన్యాసకుడు చెప్పాడు దాన్ని బట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ అరుణాచలం వెళ్ళిపోతున్నాను తప్పితే అసలు అరుణాచలంలో ఉన్నటువంటి మహిమ ఏమిటి అని మనం ఏనాడైనా ఆలోచించగలిగితే అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సో లేకపోతే ఒక శక్తో ఏదైనా కానీ ఏమిటి, ఎందుకు ఈ యొక్క పరిణితి జరుగుతోంది, ఈ పరిణామం ఎందుకు జరుగుతోంది, ఇలా జరగడానికి ఆ యొక్క అక్కడ నిర్మించినటువంటి దేవాలయాల్లో ఉన్న శివుడా లేక అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ఏది అని లేదు. దాని చుట్టూతా మనం పడుకునో కూర్చునో నుంచునో ప్రదక్షిణాలు చేసేసామంటాం. సోషల్ మీడియాలో మన తాలూకు ఆ యొక్క వీడియోలను పెట్టుకుని ఆనందించడం తప్పితే దాని మూలంగా మనం పొందుతున్నటువంటిది ఏమిటి? కనుక వీటి గురించి ఎందుకంటే మా గురువుగారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఈ దూర్జటి అనేటువంటి కవి ఏం చెప్తున్నారంటే నా ఇంటికేమన్నా నిన్ను కాపలా ఖాయమన్నానా, అసహజంగా ఉన్నటువంటి ఒక కవిత్వాన్ని చెప్పి ఒక స్త్రీ తాలూకు జుట్టుకి సహజగంధంగా ఉన్నటువంటి వాసన ఉందని నేను ఏమన్నా చెప్పానా? పోనీ నేను తిన్నటువంటి ఎంగిలి పదార్థాలు ఏవైనా నీకు పెట్టి నువ్వు తింటే కానీ వల్ల కదా, నువ్వు తింటావా తినవా అని చెప్పి నా తిన్నడులాగా నిన్నేమైనా నిన్ను బలవంతం చేశానా? ఆ ఒక్క జుట్టుకి సహజగంధం వాసన ఉంటుందని చెప్పిన నక్కీరుడు చెప్పినట్టుగా నేను నిన్నేమైనా బలవంతం చేశానా? ఆ బలిచక్రవర్తి ఇంటి ముందర మహావిష్ణువు కాపలా కాచినట్టుగా నిన్ను నా దగ్గరికి ఏమైనా వచ్చి కాపలా ఖాయమన్నానా? లేదు కదా. ఈ యొక్క భక్తుల తాలూకు కోర్కెలు తీర్చవయ్యా శ్రీకాళహస్తీశ్వర అని మాత్రమే అన్నాను కాబట్టి కాళహస్తీశ్వర నా మొర ఆలకించి ఈ కోరుకున్నటువంటి భక్తుల తాలూకు కోర్కెలు తీర్చవయ్యా అని చెప్పేసని ఎంతో సహజంగా ఎంతో పరిణితి చెందినటువంటి మనసుతో ఈ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని తీసుకుని ఈ యొక్క పద్యాల్ని దుర్జటి మహాకవి చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి పద్యాల్ని రాసినటువంటి మన పూర్వీకులని మనం తలుచుకుంటూ వాటిని మహత్యాలుగా కాకుండా అక్కడ ఉన్న శక్తి ఏమిటి అని మనం శోధించిన నాడు మన శోధనలు ఫలిస్తాయి అనుకొని చెప్పేసరి
ఇటువంటి శోధనకి బలాన్ని చేకూర్చమని ఆ వెంకటనాథుడిని వేడుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.